నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఈ రోజు నుంచి షూటింగ్స్ బంద్ అని ఒక వార్త అయితే మనకు వచ్చింది. మరి దీనికి సంబంధించిన అంశాల గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఈ రోజు నుంచి షూటింగ్స్ ఎందుకు బంద్ అనే వాటి గురించి అయితే వివరంగా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చేసి ఈ రోజు నుంచి షూటింగ్స్ బంద్ అని చెప్పేసి మనకి వార్తలు వచ్చాయి సార్. మరి ఎందుకు సార్ ఈ రోజు నుంచి షూటింగ్స్ బంద్ అంటారు? అంటే వాళ్ళు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇక్కడ 25 క్రాఫ్ట్స్ ఉంటాయని తెలిసింది ఇండస్ట్రీలో. ఓకే. ఇప్పుడు ఛాంబర్ అనేది పెద్ద బాడీ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అనేది పెద్ద బాడీ, దాంట్లో నిర్మాతల మండలి ఉంటుంది. ఇప్పుడు వేతనాలు పెంచాలనేది 25 క్రాఫ్ట్స్ వాళ్ళు కూడా మాకు వేతనాలు 30% పెంచమని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. ఇలా ఎన్నేళ్ళకి ఒకసారి జరుగుతుంది? అంటే 3 ఏళ్ళకి ఒకసారి పెంచమని చెప్పి డిమాండ్. అది 3 ఏళ్ళకి ఒకసారి 30% పెంచాలి అనేది. అది పెంచట్లేదు అనేది వాళ్ళు ఏమంటున్నారంటే ఛాంబర్ వాళ్ళు 8 నుంచి ఒక 10% వరకు పెంచడానికి అయితే సుముఖంగా ఉన్నారు. అట్లా కుదరదు, ఎవరైతే నిర్మాతలు లెటర్ ఇస్తారో వాళ్ళు ఆ సినిమాలకు మాత్రం మేము వెళ్తాం అని చెప్పి వీళ్ళు అంటున్నారు అన్నమాట. అంటే ఇంతవరకు ఎవరో కూడా మేము పెంచడానికి అనుమతిస్తున్నట్టుగా ఏ నిర్మాత కూడా ముందుకు రాలా. చర్చలు నడుస్తున్నాయి. ఇవాళ నుంచి అయితే షూటింగ్ నిలిచిపోయినాయని చెప్పొచ్చు దాదాపు. ఓకే. ఈ రోజు నుంచి ఇంకా ఎన్ని రోజులు ఉంటుందంటారు సార్ ఇలా? అదే వాళ్ళ డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకు కూడా వాళ్ళు కొనసాగిస్తారు. చాలా షూటింగ్లు సెట్స్ మీద అయిపోయింది. దాదాపు ఒక 25-30 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి, షూటింగ్ డేస్లో ఉన్నాయి. ఇప్పుడు అఖండ 2 ఉంది, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. షూటింగ్ జరగాల్సిన షూటింగ్ అంటే షూటింగ్లే కాదు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, రాజా సాబ్ ఉంది. ఇట్లా చూసుకుంటే చాలా సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాలు అన్నిటికీ కూడా ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే షూటింగ్లో నిలిచిపోయినాయి అంటేనే మరి నిర్మాతలు కూడా వాళ్ళు ఇబ్బందికరమే కదా. ఇప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్ దగ్గర తీసుకొస్తారు చాలా వరకు. మరి సినిమా షూటింగ్ అయిపోయిందంటే నిర్మాత కూడా లాసు. అది అంటే వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడున్న వేతనాల్లో మాకు ఇంకో 30% అదనంగా పెంచమని చెప్తున్నారు. జనరల్గా ఏంటంటే 25 క్రాఫ్ట్స్కి ఒక్కొక్క సపరేట్గా అసోసియేషన్లు ఉంటాయి వీటికి. ఇవన్నీ కలిపి ఒక ఫెడరేషన్గా ఫామ్ అయ్యి ఉంటాయి. ఎంప్లాయీస్, సినిమా ఎంప్లాయీస్ ఫెడరేషన్ అంటారు దీన్ని. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఆ నిబంధనల ప్రకారమే వాళ్ళ శాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో మన గైడ్లైన్స్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉందనుకో, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్కి మాత్రం మెంబర్గా ఉన్న వ్యక్తికి అంటే కార్డ్స్ అమ్ముతారు అన్నమాట. వాళ్ళు మెంబర్షిప్ ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో లెక్కలోకి వస్తారు. వీళ్ళు బయట వ్యక్తులను దీంట్లో పరిగణలో తీసుకోరు. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబరు లేదా కెమెరా డిపార్ట్మెంట్లో సభ్యులు వీళ్ళకు ఉంటుంది అన్నమాట. దాని ప్రకారమే వాళ్ళు ఆ వేతనాలు వాటి చేతిపత్యాలు ఇవ్వాలి. ఆ ప్రకారం వాళ్ళు పెంచమని చెప్తున్నారు. పెంచలేదనుకో అది మేము వెళ్ళమంటున్నారు. సరే, మరి ఇప్పుడు ఈ రోజు నుంచి షూటింగ్స్ అనేవి బంద్ అయినాయి కాబట్టి మనకి అఖండ 2 మూవీ ఒకసారి మనం చూసుకున్నట్టయితే September 25th రిలీజ్ అని చెప్పేసి వాళ్ళు డేట్ అనౌన్స్మెంట్ చేసేసారు. దాంతోపాటు ఏంటంటే సార్ ఒక సాంగ్ పెండింగ్లో ఉంది, ఇంకొంచెం పెండింగ్లో ఉంది అనేసి అన్నారు కదా సార్. మరి ఈ ఎఫెక్ట్ అఖండ 2 మీద పడుతుంది? షూటింగ్ ఒకటే కాదు, పోస్ట్ ప్రొడక్షన్ మీద కూడా పడుతుంది. ఖచ్చితంగా అన్నిటి మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కదా, రిలీజ్ ఎప్పుడని ప్లాన్ చేసుకుని దాని ప్రకారం వర్క్ స్పీడ్గా చేసుకుంటూ వెళ్తారు. ఇట్లాంటి పరిస్థితి వచ్చిందనుకో ఖచ్చితంగా దాని మీద షూటింగ్లకి అంతరాయం కలుగుతూ ఉంటుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు కెమెరా డిపార్ట్మెంట్స్ ఎవరు లేకపోయినా సినిమా ఫీల్డ్లో ఈ 24 క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్ లేకపోయినా షూటింగ్లు ముందుకు సాగవు. ఓకే. మరి అట్లాంటి ప్రకారం వీళ్ళందరూ కలిపి ఉమ్మడిగా ఇవాళ అన్నపూర్ణ స్టూడియో దగ్గర ధర్నాలు చేస్తున్నారు, ఛాంబర్ దగ్గర కూడా ధర్నాలు జరుగుతున్నాయి. దీని మీద వాళ్ళు చర్చలు జరుగుతున్నాయి, ఛాంబర్ చర్చలు నడుస్తున్నాయి. నిర్మాతల మండలి వాళ్ళేమో వాళ్ళు సుముఖంగా లేరు, వాళ్ళు అంత పెంచడానికి సుముఖంగా లేరు. 8 నుంచి 10% పెంచుతామని చెప్తున్నారు వాళ్ళు. ఓకే. వాళ్ళు 30% కాకుండా 8 నుంచి 10 వరకు, అంటే ఒక 10% వరకు పెంచడానికి సిద్ధంగా ఉంటారు. సాధారణంగా 8 నుంచి 10% వరకు పెంచడానికి వాళ్ళు ఓకే. అది పెంచిన డబ్బులు కూడా ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేయాలి అనేది ఇవాళ నుంచే వాళ్ళు అమలు చేయాలి. ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేయాలి ఆ అమౌంట్ కూడా అనేది వాళ్ళ డిమాండ్. ఓకే. డిమాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే వాళ్ళ డిమాండ్స్ కొన్ని ఉన్నాయి. ఓకే. ఎందుకంటే ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉన్న సిస్టమ్ని ఫాలో అవుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇవాళ రేపట్లో ఛాంబర్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని దీనికి ఎక్కడొక్కడ బ్రేక్ పెడితే ఇప్పుడు 30% కాదు, ఒక 15%, 20% పెంచుతామని చెప్పి ఏదైనా ఒక హామీ ఇస్తే వాళ్ళు విరమించే అవకాశం ఉంది. లేకుంటే ఇది మొండిపట్టు పెట్టారంటే షూటింగ్లకి అయితే బ్రేక్ అయిపోద్ది. సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రీ సిచ్యువేషన్ ఇప్పుడిప్పుడే కొంచెం కుదుట పడుతుంది అని అయితే అనుకోవచ్చు. లాస్ట్ 6 months మనం చూసుకున్నట్లయితే చాలా డల్గా ఉండే. బట్ ఇలాంటి టైంలో వేతనాలు పెంచకపోవడం కరెక్టే అంటారు? అంటే ఇప్పుడు ఇండస్ట్రీ సంక్షోభంలో ఉన్నమాట వాస్తవం. సినిమాలు ఆటల. అవును. దానికి ప్రధాన కారణాలు చాలా తప్పులు ఉన్నాయి.
అత్యధికమైన రెమ్యునరేషన్ పెంచేసుకోవటం. ఇప్పుడు హీరోలకి ఏమో వందల కోట్లు రెమ్యునరేషన్కి ఇస్తున్నారు, కోట్లల్లో వెళ్ళిపోతుంది, కోట్లలో ఇస్తున్నారు. మరి కార్మికులకి ఎందుకు ఇవ్వట్లేదు? అవును. ఇప్పుడు మీకు డబ్బులు ఎక్కువ ఉండి మీరు ఇస్తున్నారు అనుకుందాం, మీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి కూడా ఇవ్వండి, అంతే కదా. అంతే కదా. మరి వీళ్ళకి ఇస్తే వీళ్ళు హ్యాపీగా ఉంటారు, చిన్న స్థాయి వాళ్ళు మరి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు పెద్ద సంస్థలు అన్నీ తీసేయని పెద్ద సినిమాలే చేస్తున్నప్పుడు మరి 25 క్రాఫ్ట్స్కి ఇవ్వడం తప్పే ఉంది? వాళ్ళ డిమాండ్ తప్పేం కాదు చెప్పాలంటే, ఎందుకంటే రెమ్యునరేషన్తో పోల్చుకుంటే వీళ్ళు అడిగేది చాలా తక్కువ. నిజమే సార్, అది కూడా చాలా తక్కువ. ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఏమేమి పడుతుంది? రేపు రాజసభ, అఖండ 2 లేకపోతే ఓజీ, ఇంకా రకరకాల సినిమాలు ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. మనకి ఇంకా దసరా కూడా అప్కమింగ్ మూవీస్ చాలా సినిమాలు ఉన్నాయి. వాటన్నిటి మీద కొంత అంతో ఎఫెక్ట్ పడిపోద్ది, ఖచ్చితంగా పడుద్ది షూటింగ్లో. నేను అనుకోవడం ఏంటంటే దీనికి పరిష్కార మార్గం నిర్మాతలు మొండిపడుదల మానేసి దిగి వస్తేనే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఛాంబర్ పెద్దలు కూడా దీని మీద మాట్లాడుకుని వాళ్ళతో కూర్చొని చర్చించి చేయటం బెటరు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ 25 క్రాఫ్ట్స్లో కూడా, ఎందుకంటే కొత్త నిర్మాణాలు వచ్చినప్పుడు దాంట్లో బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి చేయించుకోవటాలు, అనవసరమైన ఖర్చులు వాళ్ళ మీద ఎత్తి మీద రుద్దటాలు కూడా జరుగుతూ ఉంటాయి. అనవసరమైన ఖర్చులు రుద్దటాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కొంత అది మిస్లేనియస్ అంటాం కదా, ఆ కేటగిరీకి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా నిర్మాతలకి ఖర్చు అవ్వాల్సిన దానికన్నా అదనపు ఖర్చు అయిపోతూ ఉంటుంది. దాన్ని అరికట్టాలి. ఇప్పుడు ఏదైతే అనవసర ఖర్చు అవుతుందో అది అరికట్టాలి. ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ ఉంది, ఆ సినిమాలో మరి జూనియర్ ఆర్టిస్టులు ఒక 500 మంది అవసరం. దాంట్లో 100 మందే సభ్యులు, మిగతా వాళ్ళందరూ 400 మంది బయట నుంచి పట్టుకొచ్చిన వాళ్ళు. వాళ్ళకి భోజనమే పెడతామని చెప్తారు వాళ్ళు, మిగతా డబ్బులు ఇవ్వరు. కానీ అక్కడ వాళ్ళకి ఏం చేస్తారంటే డబ్బులు తీసుకున్నప్పుడు 400 మందికి నిర్మాత దగ్గర డబ్బులు తీసుకుంటారు, మెంబర్లుగా తీసుకుంటారు. అది మన నిర్మాతను మోసం చేయటమే కదా. ఇట్లాంటి రకరకాల మోసాలు కూడా ఉన్నాయి. దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పనే. కానీ ఏదేమైనా ఇక్కడ మనం బ్రాడ్గా ఆలోచించేటైతే వాళ్ళ డిమాండ్ని సమంజసమని చెప్పాలి. 30% కాకపోయినా 20% అన్న పెంచి వాళ్ళని ఎట్టగొట్ట గట్టెక్కిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే నిర్మాతలు అంత ఖర్చు పెట్టి సినిమాలు చేస్తున్నప్పుడు, పాన్ ఇండియా సినిమాలు పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు చిన్న సినిమాలు చేయడంలో పెద్ద సినిమాలు చేస్తున్నారు కదా. కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయడం తప్పేమీ కాదు నా ఉద్దేశం. అంతే కదా సార్, ఈ రోజు వాళ్ళంత పెద్ద మూవీస్ చేస్తున్నారంటే సో అందులో వీళ్ళ కష్టం ఎంతవరకు ఉంటుంది అది కూడా ఆలోచించాలి. అవును. ఓకే సార్, టాలీవుడ్ ఇండస్ట్రీలోని పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు షూటింగ్స్ అని స్టాప్ అవడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటి అనే వాటన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.